సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, తల్లి నీకు ఊహకందని ఒక శుభవార్త నీకు అందిస్తాను. అది ఏంటి, ఏం చేయాలి దానికి అని చెప్పి నువ్వు తెలుసుకోవాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే మాట వినాలి అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం వినిపించబోతున్నారండి. అది ఏంటి అని శ్రద్ధగా మనసులో బాబాగారిని తలుచుకొని శ్రద్ధగా వినండి. ఈ సందేశం ఒక మంచి కథ రూపంలో మీకు అందజేయబోతున్నాను. ఈ కథ మనకు మంచి జ్ఞానాన్ని అందించి మన జీవితంలో మనం ఎలా నడుచుకోవాలి, ఏం చేయాలనేది కూడా తెలుపుతుంది. ఇక కథ ఏమిటి అంటే, పూర్వం కన్యాబుబ్జ అనే ఒక నగరం ఉండేది. ఆ నగరంలో ఆజామిలుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు ఆజామిలుడు ఒక దాసిని పెళ్ళాడి కులధర్మాన్ని కాలదన్నాడు. అన్ని విధాలుగా భ్రష్టుడైనాడు. జూదం, దొంగతనం, వంచన జీవితం గడపసాగాడు. సజ్జనులను హింసిస్తూ, అంటే మంచి వాళ్ళని హింసిస్తూ దుర్జనులతో చేతులు కలిపేవాడు. చెడ్డవాళ్లతో చేతులు కలిపి 10 మంది కొడుకుల్ని కన్నాడు. వారిలో ఆఖరివాడి పేరు నారాయణుడు. వాడంటే ఆజాములుడికి చెప్పలేనంత ఇష్టం, ప్రేమ. ఆజాములుడికి 80 ఏళ్ళు వచ్చాయి. ముసలివాడైపోయాడు. అవసాన దశ సమీపించింది, అంటే చాలా ముసలి కాలం అనేది సమీపించింది. ఆ సమయంలో కూడా అతను దేవుణ్ణి స్మరించలేదు. ఆఖరి కొడుకు నారాయణ గురించి ఆలోచించసాగాడు. ప్రాణాలు పోతున్నాయి. యమభటులు వచ్చి అతని ఎదురుగా నిల్చొని వారిని చూసి భయపడ్డాడు. కొడుకుని గట్టిగా కేకేశాడు. నారాయణ, నారాయణ అని గొంతు చించుకొని అరుస్తున్నాడు. కానీ చనిపోయాడు. దేవుణ్ణి క్షణము కూడా తలిచింది లేదు ఆ వ్యక్తి. ఒక మంచి పని కూడా చేసింది అస్సలు లేదన్నమాట. ఆఖరి క్షణంలో ఆజామిలుడు నారాయణ నారాయణ అన్నందుకు పుణ్యాన్ని మూటగట్టుకున్నాడు. ఫలితంగా విష్ణుదూతలు ప్రత్యక్షమయ్యి ఆజామిలుడిని నరకానికి తీసుకుని పోయేందుకు సిద్ధమవుతున్నారు. యమభటుల్ని వాళ్ళు అడ్డగించారు. అతను మా మనిషి, మీరు ముట్టుకోకండి అన్నారు. తేజోవంతంగా ఉండే ఆ విష్ణుదూతలను చూసి వారితో ఇలా అన్నారు యమభటులు, అయ్యా మీరెవరో తెలియదు కానీ మీరు మాత్రం యమధర్మరాజు శాసనాన్ని ధిక్కరిస్తున్నారు. అది తప్పు కదా అన్నగా వాళ్ళప్పుడు మేము విష్ణుదూతలం, మేము ఇతన్ని విష్ణులోకానికి తీసుకుపోయేందుకు వచ్చాము. ఇది యమధర్మరాజుని ఎంత మాత్రం ధిక్కరించడం కాదు అన్నారు. ఆశ్చర్యపోయారు యమభటులు. ఒకరిని చూసి ఒకరు నవ్వుకున్నారు. ఈ ఆజామిలుడు విష్ణులోకానికి తీసుకువెళ్తారా? ఏం పుణ్యం చేశాడయ్యా? ఇతని గురించి మీకేం తెలియదేమో. ఇతను మహాపాపి, బ్రాహ్మణుడిగా పుట్టి చెప్పలేనన్ని నీచ కార్యాలు చేశాడు. ఏనాడు కూడా ఇసుకంత పుణ్యం కూడా చేయలేదు. ఇలాంటి వాడిని విష్ణులోక ప్రాప్త్యా? చాలా ఆశ్చర్యంగా ఉందయ్యా అన్నారు యమభటులు. అప్పుడు విష్ణుదూతలు జీవుల పుణ్యపాపాల గురించి, మోక్షప్రాప్తికి సాధ్యమైన భగవన్నామ స్మరణ గురించి యమభటులకు ఇలా వివరించారు. భగవన్నామ మహిమను గురించి కూడా గొప్పగా చెప్పారు. ఎవరైనా సరే ఎన్ని పాపాలు చేసినా సరే ఆఖరి క్షణాలలో నూరారా నారాయణ్ణి భగవన్నామ స్మరణ చేస్తే చాలు, అతని పాపాలన్నీ పోతాయి. మీరు చెప్పింది నిజమే. ఈ ఆజామిలుడు మహాపాపాలు చేశాడయ్యా. ఇతను నరకానికి పోవలసిన వాడే. అయితే ఆఖరి క్షణంలో నారాయణ నారాయణ అంటూ హరినామ స్మరణ చేశాడు. అప్పుడు కూడా భగవంతుణ్ణి స్మరించలేదను కొడుకునే పిలిచాడు. అయినప్పటికీ అది హరినామ స్మరణే కదా. ఫలితంగా అతని పాపాలు పోయాయి, పుణ్యాత్ముడయ్యాడు. అందుకే మేము ప్రత్యక్షమయ్యాం. శ్రీహరి నామస్మరణ చాలా గొప్పది. కాబట్టి మీరు ఇతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి. మేము యమధర్మరాజుకి వివరించి నిజానిజాలు తెలుసుకోండి అన్నారు విష్ణుదూతలు. సరే అన్నట్లుగా ఇంకేం చేస్తారు, యమదూతలు తొలగి యమధర్మరాజుకి దగ్గరికి వెళ్తారు. జరిగిందంతా కూడా యమధర్మరాజుకు చెప్తే, హరినామస్మరణ అంత గొప్పదా స్వామి అని యమదూతలు యమధర్మరాజుని అడగగా, ఆ నామస్మరణ వినవస్తున్న వైపు మీరు పోవద్దు, ఎలాంటి తప్పు మళ్ళీ చేయొద్దు అని మందలించాడు యమధర్మరాజు యమభటుల్ని. తమ భటులు చేసిన తప్పుకి వారిని తనని కూడా క్షమించమని శ్రీహరిని ప్రార్థించాడు యమధర్మరాజు. ఎంత పాపాత్ముడైనా సరేనండి, ఆఖరి క్షణంలో హరినామస్మరణ చేస్తే చాలు, పాపాలన్నీ పోతాయి. అతను స్వర్గానికి చేరుతాడు.
హరినామ స్మరణ అంత గొప్పది. ఆ నామం వివరిస్తూ వైపు తన దూతల్ని కన్నెత్తి కూడా చూడవద్దని హెచ్చరించాడు యమధర్మరాజు. ఆజామిలుడి విషయంలో దూతలు చేసిన అపరాధాన్ని క్షమించమని శ్రీహరిని వేడుకున్నాడు. మృత్యుగడియలు సమీపిస్తుంటే యమభటులు రావడం, వారిని చూసి భయపడి తమ ఆఖరి కొడుకు నారాయణ కేకవేయడం, అప్పుడు విష్ణుదూతలు రావడం, వారి మధ్య వివాదం చెలరేగడం అంతా గమనించాడు ఆజామిలుడు. అప్పుడు అతనికి జ్ఞానోదయమైంది. హరినామ స్మరణలోకి ఇంత శక్తి ఉందా ఏంటి, నాకు ఇప్పుడే తెలియవచ్చింది. దాంతో జీవితాంతం నేను వ్యర్థం చేసుకున్నానే. ఎంతగానో దుఃఖించాడు ఆజామిలుడు. తర్వాత మించిపోయింది లేదనుకొని భగవద్భక్తి పెంచుకున్నాడు. అన్ని బంధాలను తెంచుకొని విరక్తుడై గంగా తీరం చేరుకున్నాడు. భగవంతుని స్మరిస్తూ ధ్యానంలో మునిగిపోయాడు. కొంతకాలానికి మృత్యుగడియలు సమీపించినప్పటికీ విష్ణుదూతలు మళ్ళీ అతనకు కనిపించారు. వారిని చూసి ఆనందపడ్డాడు. చేతులు జోడించి నమస్కరించాడు. గంగా తీరంలో దేహాన్ని త్యజించి విమానంలో వైకుంఠానికి చేరుకున్నాడు ఆజామిలుడు. జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు. ఎంత పాపాలు చేసినా సరే ఒక నారాయణ అనే నామస్మరణ ఎంత మధురమైనదో చూడండి. మనకు బాబాగారు కూడా మనకు సచ్చరిత్రలో కూడా మనకు చెప్పబడి ఉందన్నమాట. విష్ణు సహస్రనామ స్తోత్రం అనేది చదివితే ఎంతో పుణ్యం అనేది కలుగుతుంది. ఆ భగవంతుడిని నామస్మరణ వల్లే మన పాపాలన్నీ తొలగిపోతాయి అని చెప్పి మనకు బాబాగారు చెప్పారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళ అంశతో వచ్చిన వారే మన బాబాగారు. కాబట్టి మనం విష్ణు నామాన్ని, హరినామాన్ని కానీ నారాయణ నామాన్ని కానీ స్మరించినట్లు మన పాపాలన్నీ తొలగిపోతాయని చెప్పి మనకు అప్పటి పురాణాల్లోనే ఉంది కదా. కాబట్టి భగవత్ నామస్మరణ అంత మహాపుణ్యం మనకు చేకూరుస్తుంది. కాబట్టి మన సాయినాథుని చెప్పినట్టుగా విష్ణు సహస్రనామ సూత్రం కానివ్వండి, హరినామస్మరణ, నారాయణ నామస్మరణ అనేది మన పాపాలని తొలగించి పుణ్యాన్ని చేకూర్చేదానికి ఎంతగానో భగవన్ నామస్మరణ అనేది మనకు ఉపయోగపడుతుంది. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా మీకు అందరికీ ఎంతగానో నచ్చింది అనుకుంటున్నాను. ఈ అద్భుతమైన ఒక పురాణ కథ మీకు భక్తిని మరింత పెంపొందించి మనం భగవన్నామ స్మరణ చేసేందుకు ఎంతగానో మనల్ని ఉత్తేజిస్తుందని చెప్పి కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.